జులాయిగా తిరుగుతూ అప్పులు పాలైన ఓ యువకుడు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిరాయికి ఉన్న ఇంటి యజమానిని మావోయిస్టుల పేరుతో లేఖ రాసి 50 లక్షలు డిమాండ్ చేసిన సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో సంచలనం సృష్టించింది. ఇంటి యజమాని కూన రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13 చిన్నపాటి నాటుబాంబులు, 3 చరవాణీలు, 2 బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. సాయంత్రం మనకు షాపూర్ నుంచి పూనా రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టుని పీకి ఒక లెటర్ తన కారు మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాస్ రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తాం, అదేవిధంగా నీ ఇల్లు 2 ఇళ్ళు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. మేము ఈ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి, మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి ఈ విషయాన్ని పోలీసులో చెప్పొద్దు, ఒకవేళ నీకు ఇది విల్లింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా అప్రాప్రియేట్ సెక్షన్లో కేసు నమోదు చేసుకుని సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక 3 టీంలు తయారు చేసి ఆ 3 టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో మేము పంపడం జరిగింది. అందులో టెక్నికల్ గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈ రోజు మార్నింగ్ 9:30కి హెచ్ఎంటి నగర్ లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు, డిఏ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కలిసి ఈ రోజు అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఎర్రంశెట్టి రాజు ఒకతను, అదేవిధంగా ఇంకో అతను కొల్లూరు వెళ్లి రాజు. ఇద్దరిది కూడా యాక్చువల్ గా గన్నవరం, విజయవాడ దగ్గర గన్నవరం. అయితే వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎర్రంశెట్టి రాజు అనే అతను ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళు దాన్ని కట్టారు. కడితే సిగ్నల్ వచ్చింది, వీళ్ళు యాక్సెప్టెన్స్ ఉందని చెప్పేసి ఈ సెకండ్ లెటర్ ప్రిపేర్ చేసుకుని ఈ రోజు వాటిని గరీబ్ రథ్ లో డబ్బులు పెట్టమని చెప్పి ప్లాన్ చేసిండు. వాళ్ళు కూడా ఆ గరీబ్ రథ్ కింద ఆ సీట్ కింద డబ్బులు పెడితే వీళ్ళు అదే ట్రైన్ లో ఎక్కి అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళు ఎక్కిపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందామనే ఆలోచన వీళ్ళకు ఉండే. అది మనం టెస్ట్ చేయించాలి. మనం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టెస్ట్ చేస్తే అది ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. అది మనకు తెలియదు, అది నాటు బాంబుల కింద వాళ్ళు చెప్తున్నారు. వాటిని మనం చెక్ చేసి అది ఎక్స్ప్లోజివ్స్ అవి మనం అది చెక్ చేయించాలి.